హలో, హాయ్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు స్పెషల్ చికెన్ పకోడీ అండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని వాటరే లేకుండా తీసేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కరివేపాకు ముక్కలు వేసుకొని మిరియాల పొడి, ఒక గుడ్డుని వేసుకొని బాగా కలపాలండి. ఈ కలిపిన మిశ్రమాన్ని కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇవి చల్లగా ఉండడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. పెప్పర్ పొడి అన్నీ వేసినందువల్ల స్పైసీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా ఇష్టపడతారు. ఈ విధంగా ఒక్కొక్క ముక్క తీసుకొని వేసుకోవాలండి. అన్ని ముక్కలు వేసిన తర్వాత పొయ్యి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే మధ్యలో ఉడకవు. ఈ విధంగా అన్ని పీసెస్ వేసుకోవాలండి. ఇలా స్పూన్తో వేసుకోవడం వల్ల చేతి మీద ఆయిల్ పడకుండా ఉంటుంది. వంట రాని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. బ్యాచిలర్స్ దగ్గర నుంచి వంట రాని వాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా, సింపుల్గా. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెడ్ కలర్లో అయిపోగానే తీసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పకోడీ తీసేసుకొని ఓ ప్లేట్లో టిష్యూ వేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ అంతా టిష్యూ పీల్చేసుకునేది. ఈ విధంగా ఫ్రై అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.